హలో అండి, అందరు ఎలా ఉన్నారు? చాలామంది కొత్త బియ్యం తీసుకుంటారండి. ఆ అన్నం అంతా మెత్తగా అయిపోతుంది. అలా కాకుండా ఇలా పొల్లుగా ఉండాలంటే నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని స్టవ్ మీద పెట్టి తర్వాత బియ్యాన్ని తీసుకొని ఇలా చెరుక్కోవాలండి. తర్వాత బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవాలండి. ఎందుకంటే వాళ్ళు బియ్యం పాడవకుండా ఏమన్నా పౌడర్స్ వేస్తారు కదా, అందుకనే నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా ఎసరు వచ్చేస్తుందండి. అప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత ఇలా బియ్యం అనేది ఉడికిపోతుందండి. ఇలా ఉడికేటప్పుడే మనం ఒకసారి రైస్ని చెక్ చేసుకోవాలండి. కొంచెం పలుకులుగా ఉన్నప్పుడే మనం గంజి వంపేసుకోవాలి. గంజి మొత్తం వంపేసుకోవాలండి, లేకపోతే మళ్ళీ మెత్తగా అయిపోతుంది. గంజి వంపేసుకొని ఒక 5 నిమిషాలు స్టవ్ మీద పెట్టేస్తే అన్నం రెడీ అయిపోతుంది. ఇలా వండుకున్న అన్నాన్ని లంచ్ బాక్స్లో కూడా తీసుకెళ్ళొచ్చండి. పిల్లలకు కూడా లంచ్ బాక్స్ పెట్టుకోవచ్చు. నాకు అన్నం మెత్తగా అయితే నచ్చదండి, అందుకోసమే నేను ఇలా పొల్లుగా వండుకుంటాను. నాలాగా నచ్చని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.